తెలంగాణ గట్టుపై ఎమ్మెల్సీ హీట్ ఆసక్తి రేపుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఒకేసారి 9 సీట్లు ఖాళీ అవుతుండటంతో పెద్దల సభలో అడుగుపెట్టాలని ఆశపడుతున్న నేతలు లాబియింగ్ ను ముమ్మరం చేసేశారు. ఎస్పెషల్ గా అధికార కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ వేడి రాజుకుంది. పార్టీ అధిష్టానం ముఖ్య లీడర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు ఆశావహులు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లకు అయితే ఓ రేంజ్ లో పోటీ ఉంది. ఖాళీ అయ్యే 9 ఎమ్మెల్సీల్లో కాంగ్రెస్ కు దక్కే స్థానాలు ఎన్ని, ఎవరెవరు ప్రయత్నాల్లో ఉన్నారు, ఎవరికి ఛాన్స్ దక్కనుంది? తెలంగాణ పాలిటిక్స్ లో ఎమ్మెల్సీ ఎన్నికల హీటు. మార్చి మే నెలలో ఖాళీ కానున్న 9 సీట్లు. 5 ఎమ్మెల్యే కోటా సీట్లలో కాంగ్రెస్ కు 4 దక్కే ఛాన్స్. పెద్దల సభ రేసు ఆసక్తి రేపుతోంది. తెలంగాణలో వచ్చే మే నాటికి 9 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. దాంతో శాసన మండలిలో అడుగుపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ముఖ్యంగా నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఎమ్మెల్యే కోటాతో పాటు ఉపాధ్యాయ కోట, గ్రాడ్యుయేట్ కోట, హైదరాబాద్ లోకల్ బాడీ కలుపుకుని మొత్తం 9 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో ఎమ్మెల్యే కోటాలో 5 స్థానాలు మార్చి చివరి నాటికి ఖాళీ అవుతున్నాయి. వీటిలో అధికార కాంగ్రెస్ కు అసెంబ్లీలో ఉన్న బలం ఆధారంగా 4 స్థానాలు దక్కనున్నాయి. ఇక టీచర్స్ కోటాలో ఉన్న 2 స్థానాల్లో ఒక చోట బరిలో నిలిచి మరో చోట మిత్రపక్షాలకు మద్దతివ్వాలని భావిస్తోంది కాంగ్రెస్. వరంగల్, నల్గొండ, ఖమ్మం స్థానం నుంచి పార్టీ అధికార ప్రతినిధి, ఉపాధ్యాయ సంఘం నేత గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డిని బరిలోకి దింపాలని భావిస్తున్నారు. ఈ విషయంలో ఇంకా ఫైనల్ డెసిషన్ రానట్లుగా తెలుస్తోంది. గ్రాడ్యుయేట్ కోటాలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ సీటు కోసం కాంగ్రెస్ లో తీవ్రమైన పోటీ నెలకొంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానం ఈ మార్చి నెలాఖరుతో ముగియనుంది. ఈ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి ఈసారి ఎన్నికల బరిలో ఉండడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదట. దీంతో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ మద్దతు కోసం 4 పోటీ పడుతున్నారు. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, అమిగోస్ ఐఏఎస్ అకాడమీ అధినేత మస్కు రమణారెడ్డి, మాజీ పోలీస్ అధికారి గంగాధర్, ప్రసన్న హరికృష్ణ రేసులో ఉన్నారు. 1-2 రోజుల్లో వీరిలో ఎవరికో ఒకరికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించనుంది. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ సీటు ఈ మే నెలాఖరుతో ఖాళీ అవుతుంది. ఈ స్థానం కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం ఎంఐఎం కు మద్దతు ప్రకటించనుంది. ఇక ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీల కోసం కాంగ్రెస్ లో తీవ్ర స్థాయిలో పోటీ ఉంది. అసెంబ్లీలో బలం ఆధారంగా కాంగ్రెస్ కు 4 స్థానాలు ఈజీగా దక్కనున్నాయి. వీటి కోసం కాంగ్రెస్ లో సీనియర్లు, జూనియర్స్ అందరూ లాబియింగ్ చేస్తున్నారు. ఈ 4 సీట్లను సామాజిక వర్గాల వారీగా భర్తీ చేయాలని చూస్తోందంట కాంగ్రెస్ పార్టీ. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరికి, బీసీ సామాజిక వర్గం నుంచి ఒకరికి, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒకరికి ఛాన్స్ ఇవ్వనున్నారు. ఇక మిగిలిన 1 సందర్భాన్ని బట్టి ఇవ్వాలని చూస్తుంది. రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చే 1 సీటు కోసం సీనియర్ నేత జీవన్ రెడ్డి, సీఎం సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి పారిజాత నరసింహారెడ్డి, దేపా భాస్కర్ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి నీలం మధు ముదిరాజ్, అంజన్ కుమార్ యాదవ్, చరణ్ కౌశిక్ యాదవ్, ఓయో విద్యార్థి నేత పద్మశాలి సామాజిక వర్గం నేత పున్నా కైలాష్ నేత, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు రేస్, ఉమెన్ కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద రేసులో ఉన్నారు. ఇక సెర్త్ కోసం మాల, మాదిగ వర్గాల నేతలు పోటీ పడుతున్నారు. మాల వర్గం నుంచి అద్దంకి దయాకర్, మాదిగ నుంచి సంపత్ కుమార్ రేసులో ఉన్నారు. ఇలా ఎమ్మెల్సీ సీటుపై కాంగ్రెస్ లో రసవత్తరమైన పోటీ నడుస్తోంది. పెద్దల సభలో అడుగుపెట్టే అదృష్టవంతులెవరో చూడాలి మరి.